లక్ష్మి లక్ష్మి వెళ్ళి కాఫీ పెట్టు. నిద్ర మోహంది. ఛే, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారైంది. చేసే చిన్న చిన్న పనులకు కూడా గంటల తరబడి చేస్తుంది. పో. రాత్రి అయితే తాగడానికి బార్కి వెళ్తాడు, పగలేమో పడుకోవడానికి ఇంటికి వస్తాడు. వీడెప్పుడు బాగుపడతాడో ఏంటో. సరిగ్గా పట్టుకోరా గాడిద. నాన్నగారు ఇంకా పడుకోలేదా? తెల్లారి చాలాసేపు అయిందిరా దరిద్రుడా. అమ్మా వాచ్, అమ్మా వాచ్, అమ్మా వాచ్. ఏం కొడుకులు రైళ్ళు. ఆ తాడినా కొడుకు రాత్రులు కొంపలో కనపడ్డు. ఈ నిబ్బాగాడు పగల కొంపకి రాడు. దేశంలో ఉన్న దరిద్రాలన్నీ ఈ కొంపలోనే తగలడాయి. చిచ్చి. అమ్మా నా వాచ్ ఏదమ్మా? నాకేం తెలుసురా, వెళ్ళి వెతుక్కోపో. ఇల్లే. వచ్చేప్పుడు షాప్ నుంచి సరుకులు తీసుకురారా. ఇంట్లో తాగి దీన్ని పడుకొని ఉంటున్నాడు కదా, అడిగి చెప్పొచ్చు కదా. ఇప్పుడు నాకే చెప్తావు. వెళ్ళి నీతాను. అలా ఎక్స్ప్రెషన్లు పెట్టకమ్మా, నీకు దన్నం. తెస్తాలే వెళ్ళు, ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. నాకు కాలేజీకి లేట్ అవుతుంది. ఎక్కడా నీ కూతురు? రెడీ అవుతోందండి. ఇప్పుడే వస్తాం. అను, అను, వస్తున్నా వస్తున్నా. మీరేంటి ఇంత క్రోలో ఉన్నారు? ఎంతసేపు రెడీ అవుతావే? సాయంత్రం పెళ్లి చూపులు ఉన్నాయి. పెద్దవాళ్ళని తాకుండా ఇంటి దగ్గర ఉండమని చెప్పు. సరేనండి. ఇక్కడికి వచ్చావా? ఒక అమ్మాయి వద్దు అని చెప్తున్నా వెంట పట్టడానికి సిగ్గులేదా? ఎందుకు నా వెనకాల పడి ప్రాణం తీస్తున్నావు? అయినా నీకేం తెలుసని? మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీ తాట తీస్తారు. అయితే వెళ్ళి చెప్పచ్చుగా. చెప్పలేవు. ఎందుకో చెప్పనా? మీ అమ్మాయిలు పై కోపంగా కనపడినా ఒక అబ్బాయి వెనకాల తిరుగుతున్నాడు అనేసరికి లోపల లోపల తెగ ఆనందపడిపోతారు. మిమ్మల్ని మీరే చూసుకుని ఓ మురిసిపోతుంటారు. హలో, నా దగ్గర ఈ లవ్ పెళ్లి అనే కాన్సెప్ట్ లేదు. నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. అనవసరంగా దీన్ని ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నావు? నీ కోసం చావటానికైనా రెడీ. నాకు జీవితంలో నీకన్నా ఏది ఎక్కువ కాదు. ఏదో నీ వెనకాల పడుతున్నాం కదా అని ఒకసారి నా సైడ్ నుంచి కూడా ఆలోచించచ్చు కదా. ఏంటి ఆలోచించేది? నా లైఫ్ ఎప్పుడూ వన్ వే ట్రాఫిక్ గానే ఉంటుంది. నా వెనుకపడి నీ లైఫ్ పాడు చేసుకోకు. అను, మన లైఫ్లో ఒక రైట్ టైంకి రైట్ పర్సన్ వస్తారు. ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ మీ. నీకు నేను రైట్ పర్సన్ కావచ్చు, నాకు నువ్వు బ్యాడ్ పర్సన్. వీఆర్ ఆల్ బ్యాడ్ ఇన్ సమ్మన్ స్టోరీస్. నీకోసం ఏం చేయటానికైనా రెడీ. మన కథలో నన్ను విలని చేయకు.
ఈ కాలేజీలో పనిచేస్తున్నందుకమ్మా మీరంతా చాలా గర్వపడాలమ్మా. సార్ ఏంటమ్మా బిజీనా? నాకన్నా కూర్చో. థ్యాంక్ యూ సార్. హా, ఎందుకంటే నేను ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డానమ్మా. పెరిగమ్మానమ్మా, చిట్ ఫండ్ కంపెనీ పెట్టానమ్మా, చాలా సక్సెస్ అయ్యానమ్మా. ఆ డబ్బంతా ఏం చేశానమ్మా? మంచి స్టూడెంట్స్ తయారు చేయడానికి వాడానమ్మా. మీరందరూ ఈ సంస్థ కోసం బానిసల్లా పనిచేయాలమ్మా. మంచిది. వస్తాం సార్. అలాగే. ఉంటాను సార్. బతికిపోయాం. ఒరే ఇంత చదువు చదివి ఈ పాలు పిడకలు అమ్మేవాడి క్లాస్ వినాలంటే నాకు చచ్చిపోవాలనిపించిందిరా. కానీ మధ్యలో అది కట్ చేసి నన్ను బతికించేవరా. థ్యాంక్ యూ. అయితే నాకు హెల్ప్ చేయండి. ప్రాణాలు కాపాడిన వాడికి హెల్ప్ చేయడం ఏంట్రా, ఏమైనా ఇచ్చేస్తాను. సాయంత్రం ఒకసారి నీ కారు కావాలరా. అదేంట్రా ఎప్పుడు ఏమీ అడగని వాడు కారు అడుగుతున్నావు అంటే ఏదో విశేషం ఉంది. పెద్దోడికి పెళ్లి చూపులురా. అబ్బో కాస్తైనా మారుంటాడు. ఆడికి ఈ మధ్య బాగా బాధ్యత పెరిగిందిరా. బార్కి వెళ్ళటం మానేసి ఇంటి పక్కన ఉన్న పాత కారులో కూర్చుని తాగుతాడు. దెబ్బకొట్టేవురా. మరి రెండో వాడి పరిస్థితి ఏంటి? కాల్ చేస్తా. రే సుబ్బు, నెంబర్ నోట్ చేసుకోరా. చెప్పరా. 9999 అర్థమవుతుందా? 99 51 038 అదే 038 రే ఎన్నిసార్లు చెప్తావరా? 365 ఊరి నిబ్బా అది నీ నెంబరే కదరా. అదే 365 రోజులు నీకోసం వెయిట్ చేస్తా అని చెప్తున్నా. పక్కనే చేస్తావు కదా. కాల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఊరే మాలోకం ఆల్రెడీ కాల్లోనే ఉన్నావు కదరా. నీకోసం ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోయి మరీ ఎదురు చూస్తూ ఉంటది. గుండెకాయ కొట్టుకోవడానికి ఎదురు చూస్తుందా? నీ అబ్బా నా నిద్ర అంతా చెడదబ్బో. ఏంటమ్మా ఇక్కడి నుంచి ఉన్నావు? నాతో ఉండి ఉండి పుట్టిల్లు గుర్తొచ్చిందా? ఎక్కడికి వెళ్ళావురా? అది అవును, షర్ట్ మీద ఆ బురద ఏంటి? హా, సుబ్బుగడ బైక్ మీద నుంచి పడిపోయానమ్మా. సుబ్బుగాడేడి? వాడెక్కడ ఉంటాడమ్మా? వాడింటి బుద్ధుందా లేదా ఎదవా? బంగారం లాంటి నిద్ర చెడదబ్బో. అయినా ఫోన్ చేసి నీ నెంబర్ నాకు ఇస్తావేంట్రా? ఎవరికైనా నెంబర్ ఇచ్చావా? అవసరానికి రావు కానీ అబద్ధాలు అబద్ధాలు ఈ మధ్య అబద్ధాలు కూడా మొదలెట్టావా? పెద్దోడికేమో డబ్బులు ఇచ్చి కరెంటు బిల్లు కట్టరా అంటే తాగి తందనాలు ఆడతాడు. నీకేమో సరుకులు తీసుకురారని పంపిస్తే ఊరంతా తిరిగి సుబ్బుగాడి ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్తావా? తగ్గుతుందమ్మా. తగులుతుందా? ఎవరు అమ్మాయికి ఫోన్ నెంబర్ ఇచ్చారు? నీకు ఫోన్ ఎక్కడదరా? నా ఫోన్ ఎక్కడదమ్మా? నీ నెంబర్ ఇచ్చాను. నా నెంబర్ ఇచ్చావా? ఈ మధ్య అమ్మాయిలకు నంబర్లు కూడా ఇస్తున్నారా? ఇంకోసారి నా ఫోన్ ముట్టుకున్నావు అంటే చేతులు ఎరగొడతా. పనికి మాలినేతవా. మార్కెట్కి వెళ్దాం రండి.
సరేరా బాయ్ మరి. రే నువ్వెక్కడికి రా ఒరు, ఒరు, ఒరు. రా. నీకు మీ అమ్మకు దన్నోరా బాబా. 10 రూపాయల వస్తువు కోసం 1000 సార్లు బేరం ఆడుతున్నా. నా వల్ల కాదురా. నాకు మ్యాచ్ ఆ మ్యాచ్ ఏది ఎక్కడ చూపిస్తా పద. ప్లీజ్ రా రే రే రే